భారతదేశం పరాయి పాలన దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్రాన్ని సాధించడానికి పోరాడుతోంది. ఆ సమయంలో ఆ పుణ్యభూమిలో అవతరించారు పూజ్య గురుదేవులు. అవతరించిన క్షణం నుంచి శ్రీవారు గొంతు విప్పలేదు. వారు నవ్వుతూనే ఉండేవారు. అనంతకాల సాధనను పూర్తి చేసుకున్న ఏదో దివ్యశక్తి ఈ భూతలాన్ని ధన్యతరం చేయడానికి అవతరించిందంటే నమ్మండి. శ్రీవారికి 12 సంవత్సరాల 8 నెలల వయసప్పుడు మొదటిసారి శ్రీవారి దివ్యమైన కంఠం నుంచి మాటలు వెలువడినప్పుడు మౌనవ్రతాన్ని భంగపరిచి మాటలు వెలువడ్డాయనిపించింది. శారద నవరాత్రుల సప్తమ తిథి రాత్రి 1:26 సమయంలో శ్రీవారి దివ్యమైన కంఠం నుంచి వెలువడ్డ పవిత్రమైన మాటలను దేవరహ బాబా విన్నారు. ఆ క్షణం నుంచే మన పూజ్య గురుదేవులు శ్రీ గురువానందజీ స్వామి గురుదేవునికి 4 వేదాలు, భగవద్గీత, రామాయణం, ఉపనిషత్తులు, ఆగమశాస్త్రం, సమస్త పురాణాలు, గురుగ్రంథ్ సాహిబ్ మొదలైన ధర్మ గ్రంథాలన్నీ కంఠస్థమైపోయాయి. శ్రీవారు విద్య, ప్రాపంచిక లేదా వ్యవహారిక జ్ఞానంలో సంస్కృతం వంటి విభిన్నమైన భాషలను విశ్వవిద్యాలయాల్లో ప్రథములుగా నిలిచారు. ఈ ప్రతిభ కారణంగానే ఎన్నోసార్లు విభిన్న విశ్వధర్మ సమ్మేళనాలకు వారిని ఆహ్వానించడమే కాకుండా సన్మానించడం కూడా జరిగింది. వారు బీఎస్సీ ఫిజిక్స్లోనూ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. సంస్కృతం, వ్యాకరణం, వేదం, జ్యోతిష్యం, ప్రాకృతాలలో వారు ఎంఏ చేశారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి చేశారు. పుట్టినప్పటి నుంచి వారి అధ్యయనమే వారి లీలా విశేషం. వారు వారి సిద్ధి, జ్ఞానం, వ్యక్తిత్వం మరియు అతీంద్రియ శక్తులతో అందర్నీ ప్రకాశింపజేస్తూ ప్రజ్వలింపజేస్తూ ఉండేవారు. ఇటువంటి ఎన్నో విద్వత్ విశేషాల కారణంగా వారిని విశ్వధర్మ సమ్మేళనాల్లో సర్వశ్రేష్ఠ వ్యక్తిత్వ రూపంగా 7 సార్లు స్వర్ణ పతకాలతో సన్మానించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ జర్మన్ జ్యోతిష్యుడు కాసెల్ ద్వారా శ్రీవారిని ప్రపంచంలో సర్వశ్రేష్ఠ జ్యోతిష్య మర్మజ్ఞులుగా సన్మానించడం కూడా జరిగింది. వారు అష్టసిద్ధులలోనూ ప్రపంచంలో లభ్యమవుతున్న 17,109 విధుల్లోనూ, అలాగే తంత్రంలోని మొత్తం 703 విధుల్లోనూ 12 సంవత్సరాల 6 నెలల వయసు నాటికే నిష్ణాతులయ్యారు. ఆ సిద్ధులు శ్రీ గురుదేవుల సాధ్యాలే కాని సాధనాలు కావు. అవి వారి డూయింగ్ కాదు, బీయింగ్. శ్రీ గురుదేవులు ఒక సిద్ధ ఆత్మ. ఎవరైతే అనుక్షణం ధ్యానం, యోగా, ఇంకా సాధన, అలాగే వారి వైదుష్యంతో తంత్రసిద్ధుల్ని ఇంకా మంత్రశక్తుల్ని సాధించి వాటిని మళ్లీ స్థాపించారు. వారు వారి శక్తుల్ని ఇంకా సిద్ధుల్ని మానవ కళ్యాణం కోసమే ఉపయోగిస్తున్నారు. శ్రీ గురుదేవులు మనకు కొత్త ధర్మాన్ని అందించడానికి రాలేదు. పైగా ధర్మంలో భాగంగానే జీవితంలోని అన్ని మార్గాల్ని చూపిస్తూ జీవన శైలి యొక్క దిశ, అలాగే దశలను ఆధ్యాత్మికత, ఉత్సాహాలతో పరిపూర్ణం చేయడానికి వచ్చారు. దానివల్ల మనం కుటుంబం నుంచి పరమాత్ముని వరకు చేసే యాత్రని ప్రేమపూర్వకమైన సున్నితత్వంతో చేయగలుగుతాం. ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు, ధర్మం మాత్రం ఒక్కటే అంటారు శ్రీ గురుదేవులు. ధర్మం జీవన మార్గం. అది మనకు జీవితాన్ని జీవించే కళను నేర్పిస్తుంది. ధర్మం జీవితంతో పాటు అలాగే జీవితం తర్వాత కూడా తోడుగా ఉంటుంది. శ్రీ గురుదేవులు విశ్వధర్మ చేతనా మంచ్ ద్వారా 191 దేశాలలో పర్యటించి ఆ సందర్భాల్లో ధర్మం యొక్క మూల స్వరూపాన్ని, అలాగే భారతీయ దర్శనాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ సాంస్కృతిక పతాకాన్ని విశ్వాంబరాన రెపరెపలాడించారు. వారి ఆ దివ్య దైవ స్వరూపాన్ని చూస్తే ఏదో ఒక గొప్ప గ్రహం నుంచి ఏదో మహాశక్తి తన మహోన్నత యాత్రలో భాగంగా ఈ పుణ్యభూమి మీద గురుదేవుల రూపంలో సాక్షాత్కరించిందేమో అనిపిస్తుంది మాకు.
దేన్ని స్వీకరించని, ఏ మోహమూ లేని రాగాతీతమైన అనాసక్తులు, నిస్వార్థులైన వైరాగి ఈ యుగంలో ఎంతో కాలం తర్వాత బ్రహ్మర్షి రూపంలో వచ్చారు. శ్రీ గురుదేవులు ఏదో తీసుకోవడానికో ఇంకేదో పొందడానికో రాలేదు. వారు మొత్తం అన్నీ పొందారు. వాటిని మనపై వర్షించడానికొచ్చారు. The life we live is God's gift to us. The way we live our life will be returning gift to God. సంతోషం కోసం కాదు, సంతోషంగా జీవించండి. ధర్మం కోసం కాదు, ధర్మంగా జీవించండి అని శ్రీ గురుదేవులు చెప్పారు. శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుపతి. శ్రీ సిద్ధేశ్వర తీర్థం మన పావన తపోవనం. అలౌకిక సౌందర్యంతో విరాజిల్లే ప్రకృతి ఒడిలో 4 వైపులా పర్వత పంక్తులతో, అరుదైన వృక్ష శ్రేణులతో కప్పివేయబడి సప్తగిరుల ఈ పవిత్ర భూమిలో దక్షిణ భారతాన వెలసిన స్వర్గం అదేనంటే అతిశయోక్తి కాదు. అదెలాంటి స్వర్గం అంటే, అదెలాంటి దేవభూమి అంటే అక్కడికి స్వయంగా దేవీ దేవతలే సందర్శనార్థం వస్తారు. ఆ పవిత్రమైన భూమికి మనం ప్రయాణం చేయాలి. దేన్నైతే బ్రహ్మర్షి గురుదేవులు తమ కఠినమైన సాధన ఇంకా తపస్సుతో తపోభూమిగా మార్చారు. ఆ తీర్థస్థలానికి నమస్సులు. అక్కడ పాదం మోపడంతోనే సగం వ్యాధి స్వతహాగానే దూరమైపోతుంది. ఈ గురుధామం శక్తి ఎలాంటిదంటే, భక్తులు తమ బాధల్ని, వ్యధల్ని అన్నిటినీ గురుదేవుల శ్రీచరణాల వద్ద సమర్పించి స్వయంగా ఆధ్యాత్మికతలో తలమునకలైపోయి శాశ్వతానందాన్ని, అనుభూతిని పొందుతారు. శ్రీ సిద్ధేశ్వర ధామం యొక్క తపోభూమిలోని పూజా గృహం నుంచి ఉదయం, సాయంత్రం మారుమ్రోగే గంటల శబ్దం, హారతి మరియు భజనల మధుర ధ్వనులు శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమ వాతావరణాన్ని సదా పవిత్రంగానే ఉంచుతూ ఉంటాయి. శ్రీ గురుదేవుల ఆధ్యాత్మిక అమృత వాక్కులు కేవలం భక్తుల జీవిత సత్యాల గురించి వివరించడమే కాదు, మరోపక్క జీవితాల దిశా దశలను కూడా మార్చేస్తాయి. వసుధైక కుటుంబం అనే భావనతో విరాజిల్లే ఈ తీర్థస్థలం వర్ణం, జాతి, వర్గ భేదాలన్నిటికీ అతీతమైనది. ఇక్కడ అన్ని ధర్మాలకు చెందినవారు విశ్వ కుటుంబంలా ఉంటూ ఉంటారు. శ్రీ గురుదేవులు ఎప్పుడూ అంటూ ఉంటారు, సిగ్గుపడకండి, సంకోచించకండి, ఇది మీ తల్లిదండ్రుల ఇల్లు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళండి అని. శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమ దేవభూమిలో అన్ని ధర్మాల దేవీ దేవతల ఆలయాలను ఎన్నిటినో నిర్మించడం జరిగింది. ఇంకా ఎన్నో నిర్మాణ దశలో ఉన్నాయి. అవే శ్రీ గురుదేవుల విశ్వధర్మ పరివారం అనే స్వప్నాన్ని సాకారం చేయనున్నాయి. ప్రస్తుతం ఆశ్రమంలో శివాలయం, ప్రార్థనాలయం, మాతా ఉత్సవ హాలు, అతిథి గృహం, భోజనశాల, జైన తీర్థం కరులు, ఇంకా మహాపురుషుల పేరిట గోశాలలు ఉన్నాయి. గురుభక్తుల విశ్వాస కేంద్రమైన శ్రీ గురు మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం మొదలైన వాటిని నిర్మించవలసి ఉంది. ఎక్కడైతే ఆనందమయంగా శ్రమిస్తూ ఇంకా భక్తి కలిగి ఉంటూ కర్మ బంధనాలను తెంచుకుంటారో దాన్ని ఆశ్రమం అంటారు. ఆశ్రమం అనేది ఆ ప్లస్ శ్రమ శబ్దాలతో ఏర్పడింది. అంటే సేవా కార్యక్రమాలతో ఆశ్రమాన్ని తమ ఇల్లుగా భావిస్తూ ఇంకా ఇంకా శ్రమించాలి. ఆ శ్రమ శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైనదైనా కావచ్చు. కలిసిమెలిసి సాగించే శ్రమదానంతో ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడైతే ఒకవైపు శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమంలో శ్రీ గురుదేవుల కఠిన తపస్సు, సాధన ఇంకా అనూహ్యమైన శక్తులతో తపోభూమికి ప్రాణం పోశారో, అక్కడే మరోవైపు భక్తుల అంచలంచల శ్రద్ధ, భక్తి, విశ్వాసం, సమర్పణ ఆ తపోభూమిని సప్తవర్ణాలతో సమ్మోహనంగా తీర్చిదిద్దింది. సప్తగిరుల పవిత్ర భూమి తిరుపతికి మీ అందరికీ స్వాగతం.
ఇక్కడ గురు దర్శనంతో పాటు దైవ దర్శన ఫలం కూడా మిమ్మల్ని పుణ్యంలో భాగస్వాముల్ని చేస్తుంది. గురుదేవుల ఉపదేశం: సేవ, విద్య, సాధన, మానవ సేవే అన్నిటికంటే గొప్ప సేవ. ధర్మమే సేవ, సేవయే పూజ. స్వార్థానికి అతీతంగా ఎదిగి పరుల జీవితాల్ని ఉద్ధరించడానికి ప్రేరణగా, సాయంగా నిలవండి. శ్రీ గురుదేవులు ఏమంటారంటే, ధర్మం పరమార్థాన్ని మార్చాల్సి ఉంటుంది. సేవ, విద్య ఇంకా సాధన మూడింటినీ కలిపి ఉంచితే అప్పుడే ధర్మం నిలబడుతుంది. సేవ అంటే అవసరార్థులకు సహాయం, విద్య అంటే అందరినీ ఒక్కటి చేయడం, సాధన అంటే స్వయంగా చేయడం. ఇదే స్వధర్మాన్ని ఇంకా పరధర్మాన్ని రెండింటినీ కలిసికట్టుగా కలిగి సాగండి. జీవితాన్ని కేవలం ప్రదర్శనగా మాత్రమే భావించకండి, ఆత్మదర్శనంగా జీవించండి. ఆశ్రమ విధి విధానాలు. విశ్వ కళ్యాణమనే భావనలో తలమునకలయ్యే శ్రీ గురుదేవులది ఎంతటి కరుణామయ వ్యక్తిత్వం అంటే, వారు అహర్నిశలు దుఃఖితులు, నిస్సహాయులు, అలాగే పీడితులను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. గురుదేవుల ఈ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఆశ్రమ ప్రతినిధులైన గురుభక్తులు విద్య, సేవ, సాధనల ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో విధి విధానాలను రూపొందిస్తున్నారు. విద్య, సేవ, సాధనలనే భావనలను అనుసరించి ఆశ్రమంలో ఇంకా ఎన్నో మిగిలిన కేంద్రాల విధి విధానాలను అమలు చేస్తున్నారు. విద్యలో భాగంగా వేలాది పిల్లలకు ఎలాంటి రుసుము లేకుండా విద్య, పుస్తకాలు, అలాగే స్టేషనరీ వితరణ కార్యక్రమాలను అందిస్తున్నారు. సేవలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, కంటి చికిత్స క్యాంప్, రక్తదాన శిబిరం, క్యాన్సర్ పరీక్ష క్యాంప్, వికలాంగులకు సేవలో భాగంగా కృత్రిమ పాదాలు, వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, అలాగే వారి జీవనోపాధికి అవసరమైన వస్తువులన్నింటినీ అందించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, వృద్ధాశ్రమంలో సేవ సహకారాలు, మానసిక వికాసం కలగని పిల్లల సేవ, అనాథాశ్రమంలో సహకారం మొదలైనవి. మత్తు నుంచి విముక్తి ప్రణాళికలో భాగంగా శ్రీ గురుదేవుల ప్రేరణతో లక్షల భక్తులు మత్తు పదార్థాలు తీసుకోమన్న సంకల్పం చేస్తున్నారు. తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధనలో భాగంగా ధ్యానం, యోగా, ప్రాణాయామం ద్వారా జీవన శైలిని ఉత్తమంగా మార్చుకునే పరిశీలన, అలాగే ప్రయోగాలు జరుగుతున్నాయి. శ్రీ గురుదేవుల దివ్య ఆశీర్వాదం అలాగే ప్రేరణతో ఇవాళ లక్షలాది ప్రజల జీవితాల్లోనూ దినచర్యలలోనూ అమూల్యమైన పరివర్తన కలిగింది. లక్షలాది ప్రజలు ఆయన చల్లని నీడలో ధన్యులవుతున్నారు. तो मेरे बंधुओं, दशरथ भी नहीं पहचान पाते। भगवान आए हैं उनके घर और दशरथ पुत्र समझ लेते हैं, पुत्र समझ लेते हैं। कौशल्या देख के भी पहचान नहीं पाती मां के ममत्व के सामने। तो मेरे बंधुओं, परमात्मा और तुम्हारे बीच में अगर कोई भी चीज आया तो परमात्मा का रूप बदल देगा, परमात्मा का रूप बदल देगा। और हम सब एक बड़े हम सब में कमी है, उस कमी को रोज हम करते जा रहे हैं कि परमात्मा के पास भी जाकर हम पदार्थ की कामना करते हैं। क्या मूर्खता है! परमात्मा के पास भी जाकर पदार्थ की कामना करते हैं जो उसी की बनाई हुई है और जो तुम भी तो कमा सकते हो, लेकिन परमात्मा तुम नहीं कमा सकते। परमात्मा तुम नहीं कमा सकते, लेकिन वो तो तुम कमा सकते हो। तो हम अमूल्य के पास जाते हैं और मूल्यवान चीजों की कामना करते हैं। मैं कहता हूं, एक चीज जानो, दशरथ नहीं पहचाने, कामना रही उनके अंदर, तो राम के आने पर परम ब्रह्म परमात्मा आया है।
पूरे सखा के साथ, चारों भाइयों के साथ, चारों वेदों के साथ, चारों दिशाओं के साथ, चतुर्थ बद्ध के साथ, चतुर्थ शक्तियों के साथ, चतुर्थ नित्य के साथ, चतुर्मुक्त के साथ, चतुर्थ प्रणत के साथ, चतुर्थ अद्भुत के साथ, चतुर्थ कृतक के साथ, चतुर्थ शब्दक के साथ, चतुर्थ अद्भुत के साथ 7268 चतुर्थ वध है। अगर मैं नाम लूं तो पूरा रात गुजर जाए। मेरे बंधुओं, कितना इस चारों 7000 शक्तियों को इकट्ठा किया है और 4 रूप में बांटा है और परमात्मा 3 भाइयों को दे दिया है, जो लक्ष्मण है, भरत है और शत्रुघ्न है। तो मेरे बंधुओं, पूरी सखा के साथ प्रभु लौट आया है और उसका भी जिसके घर में आया है वो खुद उसी के शोक में मर जाता है और प्रेत जोनी में भटकता है। बीच में कामना आ जाती है। परमात्मा घर में आया, ईश्वर घर में आया और कामना आ जाती है बीच में। तो मेरे बंधुओं, तुम परमात्मा के पास कुछ पदार्थ की कामना मत करना। आ गए हो, पवित्र हो जाना, पूरी पात्रता को साफ कर लेना। रोज तुम भगवान को अभिषेक करा रहे हो, अपने खुद के मन और हृदय का भी तो अभिषेक कर लिया कर। धो ले उसको, धो उसको। वो तो जन्मों जन्म से गंदी पड़ी है, वो पड़ी हुई है। इस अभिषेक को करते हो, उस मैल को कब धोओगे? कब धोओगे? अब न करोगे तो कब करोगे? फिर मानव जन्म मिले कि नहीं कौन जानता है, और फिर ये माहौल मिले कि नहीं कौन जानता है। अगला पल जीवन के किस गली में शाम हो जाए किसे पता है। तो ये मौका मिल गया है, अब मत चूको चौहान, मत चूक जाना। कौन जानता है अगला श्रावण हम में से कौन देखेगा और कौन नहीं देखेगा, किसको पता। आशा में तो जी रहे हैं कि हम देखेंगे, लेकिन क्या पता होता है। तुम सामने किसी से बात करते हो और सुबह सुनते हो तो नहीं है, तुम कहते हो कैसे हो गया, मैं तो 2 घंटे पहले बात किया। तो जब उसके साथ हो सकता है तो क्या हमारे और तुम्हारे साथ नहीं हो सकता? तो इसलिए इस पल को मत जाने देना। इसी श्रावण में अपने जन्मों जन्म के कर्म बंधन और आत्मा पर बैठी हुई मैल है, उसे धो डालो, उसका भी अभिषेक करना। శివపురాణంలో భగవంతుడి మహిమలను వర్ణిస్తూ ఆయన పూజ యొక్క విశేష మహత్యాన్ని చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో సాగర మథనం ప్రారంభమైనట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలోనే భగవంతుడు హాలాహలాన్ని సేవించాడు. విషం ప్రభావాన్ని తగ్గించడానికి దేవగణమంతా పరమశివుడి మీద నీళ్లు చల్లడం ప్రారంభించింది. శివారాధనలో త్రినేత్రం, త్రిగుణం, త్రితత్వంలకు విశేష మహిమలను ప్రకటించడం జరిగింది. అలాగే త్రిదళం అనగా బిల్వపత్రం 3 జన్మాల పాపాలను సంహరించేదిగా చెప్పబడింది. త్రిదళం త్రిగుణాకార త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహార బిల్వపత్ర శివార్పణం. సృష్టికర్త బ్రహ్మ మొట్టమొదట ఏ ప్రాచీన గ్రంథాన్ని అయితే రచించాడో దాన్ని పురాణం అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ ధర్మ గ్రంథంలో ఒక్కో శ్లోకం ఎంత విశేషమైనదన్న గౌరవం, విశ్వాసం ఉన్నాయి. మానవ జాతి హితం కోసం ద్వైపాయన వేదవ్యాసుల వారు ధర్మ గ్రంథమైన ఈ పురాణాన్ని 4 లక్షల శ్లోకాల్లో సంపుటీకరించారు. ఆ తర్వాత ఆయన దాన్ని 18 పురాణాలుగా విభజించారు. ఆ విధంగా శివపురాణం రూపంలో ఈ పవిత్ర గ్రంథం రూపకల్పన జరిగింది. అది శాశ్వతమైనది, సనాతనమైనది, అలాగే ధర్మమైనది. మానవ జీవితం ఈ పురాణాల మీదే ఆధారపడి ఉంటుంది. అత్యంత ప్రాచీన గ్రంథం కావడంతో పాటుగా జ్ఞానం, వివేకం, బుద్ధి ఇంకా దివ్య ప్రకాశాల అపురూప ఖజానాలే ఇవి. వీటిల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సృష్టి, ధార్మిక విషయాలు, అర్చన విధులు, ప్రతిస్వర్గ, అలాగే అనేక యుగాలు, మన్వంతర,
సూర్యవంశ, చంద్రవంశాల చరిత్ర ఇంకా వంశక్రమాల విషయ వర్ణన అందులో ఉంటాయి. వాటిలో ఉన్న విషయాల వల్ల లభించే వెలుగు మన జీవన శైలిని మరియు ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక శివపురాణానికి సంబంధించినంత వరకు అందులో భగవంతుడైన శంకరుడి గుణగణాలు ఉంటాయి. పరమశివుడు స్వయంభువు, శాశ్వతమైనవాడు, అలాగే ధర్మం కూడా. ఆ కారణంగానే బృహత్ పురాణంలో శివపురాణం సర్వశ్రేష్టమైన విశిష్టమైన పురాణంగా ప్రసిద్ధికెక్కింది. అందులో భగవంతుడి వివిధ రూపాలు, జ్యోతిర్లింగాలు, భక్తులు, అలాగే భక్తికి విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రావణ మాసాన్ని భగవాన్ శివుడి మాసంగా పేర్కొనడం జరిగింది. పరమశివుడిని తన జీవితాల్లో అంగీకరించి తపస్సు చేసిన వారికి సాక్షాత్కరిస్తాడు. ఆ విధమైన అవకాశాన్ని ఉపయోగించుకుని అద్వితీయ తపమాచరించిన వారి జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. సర్వోత్తమ శివాలయం సాక్షాత్తు స్వయంగా స్థాపించిన శివశక్తి దివ్య సంచారం. శ్రీ సిద్ధేశ్వర తీర్థం, శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమం, తిరుపతిలోని బ్రహ్మేశ్వర మహాదేవుని అద్వితీయ జ్యోతిర్లింగం తన అలౌకిక రూప సంపదలతో సంపూర్ణ కైలాసాన్నే తనలో ఇముడ్చుకుందని అనుకోవడం జరుగుతుంది. భారతదేశంలోనే కాదు, మొత్తం విశ్వంలో మనకు ఎక్కడా ఇంతటి అద్వితీయ, దివ్యమైన, దుర్లభమైన పరమశివుని రూపం కనిపించదు అని భావించే ఆ దైవాన్ని దర్శించడం వల్ల భౌతిక, ఆధ్యాత్మిక సుఖాలను, శక్తులను కూడా అనుభూతి పొందవచ్చు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కని విని ఎరగని స్థాయిలో జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ వరకు అత్యద్భుతంగా శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమంలో ఉత్సవాలు జరగనున్నాయి. ఆశ్రమంలో దక్షిణ భారతంలో మరెక్కడా లేని పరమ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ప్రతిష్ఠింపబడి, ఈ సందర్భంగా వేద పండితుల ప్రత్యేక పూజలతో భక్తకోటిని తరింపజేయనున్నాయి. ఆశ్రమంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని జ్యోతిర్లింగాలను దర్శించుకున్న వారికి ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఈతి బాధలు కలగవు. అటువంటివి ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. భక్తుల కుటుంబంలో పిల్లలకు మంచి జరగడమే కాకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా పిల్లల వివాహాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మహారతి, 5:30 నుండి 6 గంటల వరకు ప్రభాత సేవ, 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా, ధ్యానం, ప్రాణాయామం, 7 గంటల నుండి 7:30 వరకు శ్రమదానం, 8:30 రుద్రాభిషేకం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామ కథ, హనుమాన్ కథ మొదలైనవి జరుగును. ప్రత్యేక కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు రుద్రాభిషేకం, బ్రహ్మేశ్వర్ అలంకరణ మరియు మహాహారతి జరుగును. ఈ పూజా పురస్కారాలు జరిగే రోజుల్లో ఆశ్రమంలోని జ్యోతిర్లింగాలను, ఆలయాలను దర్శించి పూజలు చేస్తే జీవన్ముక్తి కలుగుతుంది. మనసులోని కోరికలు తీరి మనశ్శాంతి కలగడమే కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అందుకే శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమం అందరికీ ఆహ్వానం పలుకుతోంది. సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా తరలిరండి. ఆధ్యాత్మిక వైభవంలో మమేకం కండి. గురుదేవుల ఆశీర్వాదం, పరమశివుని ఆశీస్సులతో సకల శుభాలను పొందండి. ధన్యులు కండి. శ్రావణ మాసపు ఈ పుణ్య పర్వదినాల సందర్భంగా శ్రద్ధాభక్తులతో, పరమాత్ముని స్మరణతో ఆయన సాక్షాత్కారం సాధ్యమే. అందుకే మహాశివుణ్ణి దర్శించుకోవడానికి మరియు ఆశీర్వాదం పొందడానికి అందరికీ సాదర ఆహ్వానం. శ్రీ సిద్ధేశ్వర్ మహోత్సవ్ 2016 శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమం, శ్రీరామాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి. ఫోన్ నంబర్స్ 22470565 and 59. సెల్ నంబర్ 9866622049.